ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలి? ఫస్ట్ అప్ ట్రెండ్ చూద్దాం. అప్ ట్రెండ్లో ప్రైస్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ ఫామ్ చేస్తుంది. చార్ట్లో మినిమం 2 హయ్యర్ లోస్ని కనెక్ట్ చేయాలి, కనెక్ట్ చేస్తూ డ్రా చేయాలి. ఓకే, హయ్యర్ హైస్ హయ్యర్ లోస్. ఈ లైన్ అనేది ప్రైస్ కింద ఉండాలి. ఇది సపోర్ట్ లాగా బిహేవ్ చేస్తుంది. క్యాండిల్ బాడీస్ కన్నా విక్స్ టచ్ అయితే బెటర్. ఇప్పుడు డౌన్ ట్రెండ్ చూద్దాం. డౌన్ ట్రెండ్లో లోయర్ హైస్ లోయర్ లోస్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 2 లోయర్ హైస్ని కనెక్ట్ చేస్తూ డ్రా చేయాలి. ఇది రెసిస్టెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. లోయర్ హైస్ లోయర్ లోస్. వన్ థింగ్ రిమెంబర్, క్లీన్ టచెస్ ఈక్వల్ టు స్ట్రాంగ్ ట్రెండ్ లైన్. ట్రెండ్ షిఫ్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్. ఫస్ట్ అప్ ట్రెండ్. ఇక్కడ అప్ ట్రెండ్లో ఓన్లీ ట్రెండ్ షిఫ్ట్ కోసం ఓన్లీ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే కాదు. ఓకే, హయ్యర్లో పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ బ్రేక్ అవ్వాలి. ఓకే, మనం ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసామో హయ్యర్లో పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ అది ఓన్లీ ఇమాజినరీ లైన్ మాత్రమే. ఓకే, ప్రైస్ ట్రెండ్ లైన్ కిందకి వెళ్ళిపోయిందంటే ఫస్ట్ వార్నింగ్, బయ్యర్ స్ట్రెంత్ తగ్గుతుందని అర్థం చేసుకోవాలి. ఇది వీక్నెస్ మాత్రమే, ట్రెండ్ షిఫ్ట్ కాదు. ప్రీవియస్ హయ్యర్లో పాయింట్ని బ్రేక్ అవ్వాలి, క్లోజ్ బిలో హయ్యర్ లో. అప్పుడే స్ట్రక్చర్ హయ్యర్ హై హయ్యర్ లో స్ట్రక్చర్ అనేది డిస్టర్బ్ అవుతుంది, అప్ ట్రెండ్ అనేది డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి. అలాగే ఆపోజిట్ సైడ్ డౌన్ ట్రెండ్లో కూడా సేమ్. డౌన్ ట్రెండ్లో కూడా ఏదైతే లోయర్ హైని బ్రేక్ చేసి, అంటే ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి లోయర్ హై పాయింట్ని బ్రేక్ చేసి ఎగైన్ హయ్యర్ లోని క్రియేట్ చేయాలి. ఓకే, హయ్యర్ లోని క్రియేట్ చేస్తున్నప్పుడు మాత్రమే అక్కడ అప్ ట్రెండ్ అంటే డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి షిఫ్ట్ అయిందని సిగ్నల్ వస్తుంది మనకి. మరిన్ని ప్రైస్ యాక్షన్ ప్లస్ ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.